మరణాత పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యము చదువుకుందాము. కీర్తన గ్రంథము 33వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. మమ్మను మిక్కిలిగా ప్రేమించడం మా దేవాస్తుతులు, కృతజ్ఞతల తండ్రి. కాలములు సమయములు నీ చేతులు ఇమిడి ఉన్నవి. రాత్రికాల సమయం అంతా మా మీద నుంచి గతింపచేసి తప్పించిన గండాలను బట్టి వందనాలు, చేసిన మహోపకారములను బట్టి వందనాలు. శరీర ప్రాణాత్మని స్వాధీనంలో ఉంచుకున్నందుకు స్తుతులు, కృతజ్ఞతలు. ఉదయకాల సమయంలో నీ పాదాల చెంతకు రావడానికి అవకాశం ఇచ్చిన తండ్రి, స్తుతులు, కృతజ్ఞతలు. ప్రభా నా తండ్రి, వాక్యం చదువుకున్నాం. వాక్యం నుండి వర్తమానం మాకు అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడండి. వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించండి. ప్రభా వందనాలు ప్రభా. నేను స్తుతియాగం చేసుకునేటటువంటి రోజే అన్నది ఈరోజు షెకీనా స్వస్థశాలలో కనుక నా తండ్రి, స్తుతి చేయుట శోభస్కరము యథార్థవంతులకు అన్నారు కనుక ఈ శోభస్కరమైనటువంటి సమయాన్ని చేతులకు అప్పగించుకుంటుండగా అంగీకరించమని, అనేక మంది జీవితాల్లో స్తుతి చేయుట ద్వారా స్థితులు మార్చబడుటకు నా తండ్రి, అప్పటి వరకు ఉన్నటువంటి దుస్థితి నుంచి సుస్థితిలోనికి వచ్చుటకు సహాయం చేయుచున్నవని నమ్మి నీ ఘనమైన నామమున కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని నీ చేతులకు అప్పగించుకుంటుండగా చెప్పుచున్నటువంటి మాకు, వినుచున్నటువంటి బిడ్డలకు దీవెనకరంగా ఉండటకు సహాయం చేయమని మాతో ఉండి నడిపిస్తూ ఉన్న యేసు అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినమిత బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. యేసు ప్రభువుతోనే గిరిపోవపు వాసులు సిద్ధపడు నిమిత్తమై ఈ సమయంబున ఎంతయు ఆత్మను పోసి ఉద్రేకము పొడమించు తండ్రికి, పోసి ఉద్రేకము పొడమించు తండ్రికి స్తోత్రము చేయుము సృష్టికర్తకు. ఓ దేవనరుడా, స్తోత్రము చేయుము సృష్టికర్తకు. స్తోత్రము చేయుము శుభకరమతితో, స్తోత్రము చేయుము శుభకరమతితో. ధాత్రికి గడు విడు దయగల తండ్రికి, ధాత్రికి గడు విడు దయగల తండ్రికి స్తోత్రము చేయుము సృష్టికర్తకు. ఓ దేవనరుడా, స్తోత్రము చేయుము సృష్టికర్తకు. దేవునామను స్తోత్రాలు. మీ అందరికీ నా మరణాత. దేవదేవుని యొక్క దీవెనలు నిండుగా మెండుగా కలుగును గాక. ఆమేన్. స్తుతి యాగము అన్నారు. స్తుతులు చెల్లించుట శ్రేయస్కరము, శోభస్కరం అన్నారు. ఎంతో చక్కని మాటలు మనం మరి చదువుకున్నాము, వింటూ ఉన్నాము. అందుకే ఎన్నో స్తుతి పాటలు దేవదాసయ్య గారు రాశారు. అనేక మంది భక్తులు రాశారు. అనేక మంది భక్తులు రాసిన దాంట్లో కూడా స్తుతి యొక్క వివరం అంతా కూడా ఉందో మనకు తెలుసు. ప్రతి విషయంలో కూడా దేవునికి స్తుతులు చెల్లించాలి. లేచినందుకు స్తుతులు, ఇల్లు ఇచ్చినందుకు స్తుతులు, వస్త్రాలు ఇచ్చినందుకు స్తుతులు, ఆహార పదార్థాలు ఇచ్చినందుకు స్తుతులు, ఆరోగ్యం ఇచ్చినందుకు స్తుతులు, విద్య, ఉద్యోగము, మరి పాడి పంటలు, తినటానికి తగినటువంటి వాటిని కూడా, ధరించడానికి తగినటువంటి వాటిని కూడా అన్నీ ఇచ్చినటువంటి తండ్రి భూమి ఆకాశములను కలుగు చేసిన నరునికి దానంగా ఇచ్చి ఉన్నారు. అందున్న సమస్తం కూడా సృష్టించి మరి 5 దినములు కూడా సృష్టి పని చేసి 6వ దినాన కలుగు చేసినటువంటి నరునికి దాన్ని సొంతం చేసినటువంటి విషయం మనకందరికీ తెలిసినదే.
చేసిన తర్వాత ప్రతీది కూడా మంచిది మంచిది మంచిది. 6 రోజుల కార్యక్రమం కూడా మంచిది మంచిదని దేవుడే రాయించారు ఆదికాండం మొదటి అధ్యాయంలో. కనుక ఈ మంచిది మంచిది అనేటువంటి మాట మనకెంతో మేలైనటువంటి మాట అయ్యున్నది. సమస్తము కూడా సృష్టించు నరునికి ఏలుబడి చేయమని అప్పగించినటువంటి విధానము మనము గమనించాలి. అయితే ఏలుబడి చేయలేకపోతూ ఉన్నాం, పాపంలో పడిపోయాం కాబట్టి ఆదామవ్వలు ఆది నరులు ఆది దంపతులు, ఆ ఆది దంపతులైనటువంటి వారు చేసినటువంటి మరి అవిధేయత. అవిధేయత అంటే ఏదో కొట్టుకొచ్చేసింది కాదు, చంపేసింది కాదు, దొంగతనం చేసింది కాదు. చెయ్యొద్దన్న పని చేసినటువంటి కారణంగానే వారికి ఆజ్ఞను అతిక్రమించారు అనేటటువంటి విషయాన్ని దేవుడు మనకు వారి ద్వారా గుణపాఠం తెలియచేస్తూ ఉన్నారు. చెప్పింది చేయడమే తప్ప చెప్పంది చేయకూడదు అనేటటువంటి ఒక గొప్ప సత్యాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నారు. కనుక భూమి ఆకాశం సమస్తాన్ని కూడా కలుగజేసి అన్నీ అనుభవించండి, అన్నీ తినండి అన్నారు. ఒకే ఒక్క చెట్టును, అదేంటంటే మంచి చెడ్డల తెలివిని వృక్షాన్ని చూపించి ఈ పండ్లు తినొద్దు సుమి, ఇవన్నీ తినండి, దీన్ని నిలబడి చేయండి అని చెప్పారు దేవుడు. అయితే సైతాన్ చెప్పినటువంటి మాటలకు లోబడిపోయినటువంటి అవ్వమ్మ గారి ద్వారాగా పొడపాము మనుషుని బొట్టల బ్రేల మీద ఊది పొట్టలోనికి పోతుందట. అది సడి చప్పుడు లేకుండా. అది వచ్చినట్టు తెలీదు, అది ఊదినట్టు తెలీదు, అది శరీరంలోకి ఎక్కినట్టు కూడా తెలియదు. అది కొంతకాలానికి శరీరం అంతా కుళ్ళిపోయి వాసన వచ్చి పాడైపోతుంది. అది ఎవరికి తెలుస్తుంది? ఎవరికీ తెలియదు. అలాగే సాతానుడు కూడా ఆదాము అవ్వల దగ్గరికి వచ్చి అవ్వమ్మ పాపలో పడిపోవడానికి సిద్ధంగా ఉందని, ఆ పళ్ళు చూస్తూ ఆకర్షించబడిందని, ఈ ఆకర్షించబడేటటువంటి క్షణం ఎప్పుడైతే దొరికిందో వెంటనే మరి అది ఈ పళ్ళు తినొద్దన్నారా, ఇది నిజమా అనేటటువంటి క్వశ్చన్తో ఆ యొక్క సంభాషణ మొదలుపెట్టింది. ఆదాము ఆది నరుడు, ఈ యొక్క మొదటి ఆదాము అన్నారు. ఈ మొదటి ఆదాము పాపంలో పడిపోవలసి వచ్చింది. మరి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 40 రోజులు ఉపవాసం చేయడానికి మరి కొండ మీదకు వెళ్ళినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా 40 రోజులు అయిపోయిన తర్వాత కొండ దిగి వస్తూ ఉంటే ఆయన ఆకలి కొనగానే వ్రాయబడి ఉంది. ఇక్కడ కూడా చూస్తూ ఆకర్షించబడింది. చెట్టు మీద ఉన్నటువంటి పళ్ళు చూపునకు రమ్యముగా ఉంది, చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయి, తింటే ఇంకెంత బాగుంటుందో అనేటటువంటి ఆశ అవ్వమ్మ గారు కలగడం సహజమే. కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి, నా తండ్రి వీటిని తినొద్దని చెప్పారు, ఇంకా వాటిని ఒకవేళ చూస్తే చూశాను కానీ నేను ఇంక దాని వైపు మనసు పెట్టకూడదని ఒక తలంపు ఉంటే కనుక గట్టి నిర్ణయం తీసుకుని మా తండ్రి తినొద్దన్నాడు, మేము తినము అనేటువంటి మాట చెప్పవలసి ఉన్నది. కానీ చెప్పలేకపోయింది. అదే నేనైతేనా అనుకుంటాం మనము. కానీ ఆమె అయితే పాపం చేసింది, కానీ నేనైతేనా, నేను ఎంత నిలబడుందనో అనేటటువంటి మాట మనం అంటూ ఉంటాం సర్వసాధారణంగా. అంటే మనం అంత గొప్పవాళ్ళమని మన యొక్క మరి హృదయంలో నిశ్చయిత ఉంటుంది. నేను పడను అనేటటువంటి మాట. కానీ ఎలాంటి గొప్పవాళ్ళు అయినప్పుడు కూడా పడవేయడానికి, అందుకే మొదలు నరికిన తాడి చెట్లా పడిపోతారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు దేవదాసయ్య గారు. మరి అందుకే దేవుని యొక్క వాక్యం కూడా నిలుచున్నానని అనుకునేవాడు పడిపోకుండా చూసుకోవాలని వాక్యములో వ్రాయబడి ఉంది. కనుక నిలుస్తాం, మనము దృఢంగానే ఉంటాము, శక్తి కలిగిన వారంగానే ఉంటాము, స్థిరత్వం కలిగినటువంటి వారంగానే ఉంటాం. కానీ పడదోసినటువంటి వాడు వచ్చి మనకు మాయ మాటలు చెప్పి, మోసం మాటలు చెప్పి అది పడిపోయేలా చేస్తూ ఉంటుంది. అలాంటి సాతానుడు మనుషుల్లో ప్రవేశించి చెడ్డ క్రియలు చేయటానికి అది ఎప్పుడూ కూడా ప్రేరేపణ కలిగిస్తూ ఉంటుందని మన మనసులో పెట్టుకోవలసినటువంటి వారమైన, దృఢముగా నమ్మవలసినటువంటి వారమైన, దేవుని యొక్క మాటలను దృఢముగా నమ్మవలసినటువంటి వారమైన. అందుకే ముదర విశ్వాసం అన్నారు దేవదాసు గారు. లేత విశ్వాసమా ముదర విశ్వాసమా అన్నారు. లేత విశ్వాసం అయితే కనుక విశ్వాసంలోకి వచ్చినటువంటి వెంటనే జరిగేటటువంటి శోధనలకు పడిపోతూ ఉంటారు. ముదర విశ్వాసం అంటే కనుక స్థిరత్వంగా ఉంటారు. కాబట్టి నువ్వెన్ని మరి చెప్పినప్పుడు కూడా ఎన్ని వేషాలు వేసినా నేను నీ మాట నమ్మనని అనాలి. మార్టిన్ లూథర్ గారి దగ్గరికి సాతానుడు వచ్చి, మరి నువ్వేంటో గొప్పవాడిని అనుకుంటున్నావా, నువ్వు నీ పాపాల జాబితా ఇదిగో అని చెప్పి ఇంత పెద్ద చిట్టా రాసి ఆయన ప్రార్థన చేసుకునేటటువంటి స్థలానికి పట్టుకుని వచ్చిందట. నువ్వు గొప్పవాడిని అనుకుంటున్నావా, నీలో పాపాలు ఇన్ని ఉన్నాయి సుమా అని చెప్పడం కోసం వచ్చిందట సాతాను లిస్టు పట్టుకొని. ఇంకా నా పాపాలు నా యేసుక్రీస్తు ప్రభువు వారు కొట్టివేశారని దృఢముగా చెప్పగలిగారు ఆయన. దృఢంగా చెప్పగలగాలి మనం. అందుకే పాపివని నీకెవడో చెప్పని పావనుడవై ఉండగాను అని దైవజనులు చెప్పారు మరి. కనుక నేను పాపిని అనుకోవడానికి వీల్లేదు.
నేను మొన్నే చెప్పాను కదా మీకు, నేను పాపి ప్రార్థన ఆలకించండి అని అనకూడదని చెప్పాం కదా. మనం పాపులం కాదు, రక్తంతో కడగబడినటువంటి వారం, రక్తంతో మరి శుద్ధీకరించబడినటువంటి వారం. ఇంకా మనలో పాపము లేదు. ఎందుకంటే పాపం లేకుండా చేసుకుంటూ ఉన్నాం, ప్రయత్నంలో ఉన్నాం కనుక తండ్రి వచ్చేసరికి మనల్ని ఏం చేస్తాడంటే ఆటోమేటిక్గా తీసుకుని ఆకర్షించుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే పాప శోధనలో పడిపోకుండా, పాపం అంటే అసుంట అనేటటువంటి మాటతోటి మనం ఉంటున్నాం కాబట్టి. కనుక ఆవగింజంత చిరుపాపం అంటే అన్నా ఎగరటమేలాగా మేఘంలోకి ఎక్కడమేలాగా అన్నారు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, కొండ కదిలి సముద్రాన్ని పడమంటే పడుతుందని చెప్పారు. కనుక విశ్వాసమైన ఆవగింజంతే, పాపమైన చెడగొట్టబడడానికి మరి ఆవగింజంత చాలు. కనుక ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చెప్పుకోవడానికి వినడానికి ఎంతైనా బాగుంటుంది, కానీ ఆచరణలో పెట్టేసరికి మాత్రం నిలబడలేకపోతూ ఉంటాము. విశ్వాసము, దృఢమైనటువంటి విశ్వాసం కావాలి, గట్టి విశ్వాసం కావాలి, మొదటి విశ్వాసం కావాలి. అందుకే పడడానికి వీల్లేదనేటటువంటి ఉద్దేశాన్ని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. కనుక స్తుతి చేటి యథార్థవంతులకు శోభస్కరము. ఈ స్థుతులు చేసుకోవలసినటువంటి వారమైన దేవుడు మనకిచ్చిన జీవితంలో ఎంతకాలము జీవితం జీవించామంటే ఒక్కో రోజు దేవుడు మనకి దీవెనకరంగా ఇస్తూ ఉన్నాడు. అది మనం గమనించుకోవలసినటువంటి వారమైన దీవెనకరంగా ఇస్తుంది. ఒకవేళ ఏదైనా ఆటిపోట్లు వచ్చి మనకు అపాయకరమైనటువంటి పరిస్థితులు ఎన్నో వచ్చినప్పుడు కూడా దాని నుంచి కూడా తప్పించడం తండ్రి నీ దగ్గరున్నాడు, నా దగ్గర ఉన్నాడు కదా, త్రుటిలో తప్పించేసి జీవం ఇచ్చి ఎంత ఆయుష్ ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఆయుష్ ఇచ్చినటువంటి తండ్రికి మనం ఏం చేయగలుగుతాము? అందుకే ఒక చోటకు వచ్చిన 24 గంటలు కూడా, రోజుకి 24 గంటలు కూడా స్తుతులు స్తోత్రములు అని చెప్తా ఉన్నప్పటికీ కూడా ఆయన రుణం మనం తీర్చుకోలేమని మరి తెలుసుకోవాల్సినటువంటి వారమైన. ఎలా తీర్చుకోగలుగుతాం మనము? ఆయన ప్రాణం పెట్టాడు, మన ఊపిరి పోసాడు, మనిషిగా చేశాడు. ఆయన మళ్ళీ తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణాన్ని పెట్టి, రక్తాన్ని పెట్టి, అమూల్యమైనటువంటి రక్తము, పరిశుద్ధమైనటువంటి రక్తం, నిష్కళంక గొర్రెపిల్లగా ఆయన వధింపబడి నిష్కళంక గొర్రెపిల్ల రక్తమును మన కోసం ధారపోసాడే. కనుక ఆయనకి ఏమి ఇవ్వగలుగుతాం? అంత రక్తం ఇవ్వగలమా? అంత ప్రాణం ఇవ్వగలమా? అంత ఏమి చెయ్యగలుగుతాం ఆయనకి? హృదయపూర్వకమైనటువంటి స్థుతులు తప్ప ఇంకేమీ చేయలేము. అందుకే స్థుతులు అన్నారు, స్తుతి యాగము అన్నారు. ఈరోజు స్థుతులు చెల్లించడానికి దేవుడు మన సంఘంలో ఇచ్చినటువంటి గొప్ప మేలు ఏంటంటే 2001వ సంవత్సరము నవంబర్ నెలలో ఒక మొదటి సోమవారం నాడు స్వస్థ ప్రార్థనలో దేవుడు చెప్పగా అది ప్రారంభం చేయటం అనేది మీకు అందరికీ కూడా తెలుసు. దాని నిమిత్తం ఎన్ని ప్రార్థన చేస్తాము. రోజు కూడా 7 ప్రార్థన చొప్పున చేస్తాం సన్నిధి గదిలో ఉండి. వారి పేర్లు, వారి ప్రార్థనలు, వారికి వచ్చిన దర్శనాలు కూడా మరి మనం రాసుకొని లిఖితమైపోయి ఉన్నాయి. అవన్నీ కూడా అది మనం గమనించవలసినటువంటి వారమైన. 2001వ సంవత్సరంలో నవంబర్ నెలలో మనం స్వస్థశాల ప్రారంభించడానికి ముందే మరి ఎన్నో దినాలు మనం కష్టపడి కొన్ని దినాలు ప్రార్థన చేసి స్థుతులు చెల్లించాం. 7 ప్రార్థనలు చేస్తాం, దినదినము చేస్తాం, సన్నిధి గదిలో పడి చేస్తాం. ఎంత మొర్ర పెట్టుకున్నామో స్వస్థశాలు కావాలి ప్రభా అని. ఈ స్వస్థశాల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఆటోమేటిక్గా స్వస్థశాలను గ్రహించారు. ఆ స్వస్థశాలలో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, స్థుతులు జరుగుతూ ఉన్నాయి, విజ్ఞాపనలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది రోగులు బాగుపడుతున్నాయి. అనేక వేల సాక్ష్యాలు కూడా మనం వింటూనే ఉన్నాము. కనుక దేవుని యొక్క మహాకృపలు బట్టి స్వస్థశాల స్థాపన అయింది 2001లో. ఆ 1లో నవంబరులో మొదటి సోమవారం మనం ప్రారంభం చేసాము. జానయ్య గారు వచ్చారు, చాలా గంభీరంగా జరిగింది. అదంతా కూడా మీకు అందరికీ కూడా తెలుసు. అయితే ఆ నెలలో, ఆ సంవత్సరంలోనే నవంబర్ నెలలో మొదటి సోమవారము ఓపెనింగ్ చేస్తే స్వస్థశాల, డిసెంబరు ఆఖరి వారంలో మరి జోనాథనయ్య గారికి సన్నిధిలో ఉన్నప్పుడు స్తుతియాగం చెయ్యని ఆయనకి ప్రేరేపణ వచ్చిందట. ఆయన సన్నిధి గదిలో ప్రార్థన చేసుకుంటుంటే స్తుతియాగం అంటే స్వస్థశాల ఏర్పాటు చేశారు నవంబర్ నెలలోనే. డిసెంబర్ నెలలో లాస్ట్ సోమవారం. అప్పటికి మాకు అనుకోలేదు, అసలు ఉద్దేశం లేదు, ఏ ఊహ కూడా లేదు. కానీ ఆయన సన్నిధి గదిలో ఉన్నప్పుడు ఆయనకి వినిపించిన మాట, నువ్వు స్తుతియాగం చెయ్యించు, నువ్వు చెయ్యించు అనేటువంటి మాటలు వినబడుతూ ఉంటే నన్ను కేకేశారు, ఇలా రమ్మని. నేను సన్నిధి గదిలోకి వెళితే కనుక ప్రభు స్తుతియాగం చేయమంటున్నారు అని అంటే ఆ వేళ సోమవారం నాడే డిసెంబర్ లాస్ట్ వారము. అప్పటికప్పుడు ఏం చేస్తాం? స్తుతియాగం అంటే తెలియదు, పూర్తిగా చేయాలంటే తెలియదు, ఏం చేయాలి దీని నిమిత్తము అని నేను కడుపులో అనుకుంటూ ఉన్నాను. ఆయన అన్నారు, ప్రభు చెప్పారు మనం చేయవలసిందే, నా బట్టలన్నీ కూడా సదిరేసి ఆ స్వస్థశాలకు వెళ్దాము, వెళ్ళి స్తుతియాగం చెయ్యాలని. అప్పటికప్పుడు స్తుతియాగం అనేటటువంటి మాటను బట్టి మరి స్వస్థశాలకు వెళ్ళి స్తుతియాగము
అని స్తుతులు చెల్లించడానికి కట్టుకుని అక్కడ వచ్చినటువంటి ప్రజలందరితో కూడా స్తుతులు చేయించటం అనేటటువంటిది జరిగింది. ఎంతమంది వస్తే అంతమంది కూడా 1000 స్తుతులు చేయటం అనేటటువంటిది జరిగింది. అది తక్కువ ఎక్కువ అనేటటువంటి క్వశ్చన్ కాదు, కానీ అప్పటికి 1000 స్తుతులు కూడా మాకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఆ స్తోత్రములు చేయటం ద్వారా దేవుడు ఎంతో ఘనకార్యములు జరిగించున్నట్లుగా మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. కనుక స్తుతి యాగము అన్నారు. యాగం అంటే యజ్ఞము. యజ్ఞం అంటే చాలా నిష్ఠతో కూడినటువంటి పరిస్థితులు, నిష్ఠతో కూడినటువంటి యాగము చేయవలసినటువంటి వారమైన ఈ స్తుతి యాగం అనేటటువంటిది ఆనాడు మొదలుపెట్టి మరలా సంవత్సరంలో ఆనాడు మనకు 2002, 2003 అలాగా ఈ 2024 ఈరోజు ఈ సోమవారం వరకు కూడా ఈ స్తుతియాగం ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉన్నది. ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, స్తుతులు జరుగుతూనే ఉన్నాయి. అయితే మరి 2001లో ప్రారంభించినటువంటి యొక్క స్తుతియాగము 2010 వచ్చేసరికి దేవుడు మరి ఇంకొకటి తెలియజేశారు, వస్త్రదానము చెయ్యాలి అని. ఈ వస్త్రదానం చెయ్యాలనేటువంటిది కూడా ప్రార్థనలోనే తెలియజేసినటువంటి దేవుని యొక్క మాటలు. అందుకే నేను ప్రార్థన చేస్తూ స్తుతి యాగము రోజున వస్త్రదానము అన్నారు. కనుక వస్త్రదానమును గురించి ఆలోచన చేసినప్పుడు ఎవరిస్తారు మనకి అని అనుకుంటే ఆ రోజు ప్రార్థనకి వెళ్ళాను. ప్రార్థనకి వెళ్ళిన తర్వాత అది కూడా సోమవారం ఇస్తుంది. ఒక స్త్రీ ఏం చేశారంటే, ఒక అమ్మాయి, మాకు తెలిసిన అమ్మాయి, రాళ్ళ నుంచి వస్తారు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే నాగమణి ఏం చేసిందంటే ఆమెకి తోసిపడి అయిందట పాస్టర్ అమ్మగారికి బట్టలు పెట్టాలని. ఆమె ఏం చేసిందంటే ఆమె కొనుక్కొచ్చింది. ఇంకా సన్నిస్త్రీగా ఉన్నటువంటి అన్నమ్మ గారని ఒక ఆవిడ ఉంటారు. ఆవిడ కూడా పెట్టాలని దేవుడు ఆవిడకి ప్రేరేపణ ఇచ్చారట. నాకేమో స్తుతియాగం చెయ్యాలి అనేటటువంటి ప్రేరణ ఏమో పాస్టర్ గారికి వస్తే, జోనాథన్ గారికి వస్తే, వస్త్రదానం చెయ్యాలి అనేటువంటి మాట ఏమో నాకు వచ్చింది. ఆ రాత్రి అంతా కూడా ప్రార్థన చేస్తాను. ఇది ఎలా సాధ్యమవుతుంది ప్రభు, ఎంతమందికైనా వస్త్రదానం చేయగలుగుతాము, మేము అంతంత మాత్రం స్థితి కానీ ధనవంతులం కాదు కదా ప్రభు, నీకు తెలుసు కదా వస్త్రదానం అంటే. అప్పుడు నాకు వచ్చినటువంటి తలంపు ఏంటంటే, మామూలు సోమవారం ప్రార్థనకి వెళ్ళి స్తుతియాగమే ఆ రోజు కూడాను 2010లో నాగమణి అనే కుమార్తె మరి పట్టుకొచ్చి పాస్టర్ గారికి నాకు కూడా బట్టలు ఇచ్చారు. అన్నమ్మగారని ఒక ఆవిడకి ఇచ్చారు. ఆవిడ సన్నిధి స్త్రీ, ఆవిడకి ఇచ్చారు. ఈ లోపల ఇంకొక స్త్రీ వచ్చి నా దగ్గరికి వచ్చామ్మా, నా పేరు కూడా లిస్టులో రాసుకో అని అన్నారు. లిస్టులోనా? నేను ఎవరికి లిస్ట్ రాయలేదండి. అదిగో బట్టలు ఇస్తుంది కదా ఆవిడ, మీకు ఇస్తుంది కదా ఆవిడకి ఇచ్చింది కదా, నా పేరు కూడా రాసుకొని నాకు కూడా ఇవ్వు అన్నది. అనుకుని, నువ్వు వస్త్రములు నీకు ఇవ్వాలంటే నేనైతే ఇవ్వగలుగుతాను, అందరికైతే ఇవ్వగలుగుతానా, నీకు ఒక్కదానికైతే నేను ఇవ్వగలుగుతాను అని నేను అనుకుంటున్నాను. అనుకుని పేరు లిస్ట్ ఇంకొక ఆవిడ నాకు మరి అనే అమ్మాయి ఏం చేసిందంటే, ఏంటండి ఆవిడ అంటుంది అని నా దగ్గరికి వచ్చింది. నాకు లిస్ట్ రాయమంటుందమ్మా, పేర్లు లిస్ట్ రాయమంటుంది. నేను ఎవరికైనా రాయను, నాకు అర్థమవుతలేదు ఈవిడ ఏంటో అంటుందంటే. సరే అమ్మ, మళ్ళీ వచ్చి సోమవారం నాడు ఇద్దాము, నేను 2 చీరలు తీసుకొస్తాను, ఈవిడ పేరు రాయండి, ఇంకోళ్ళ పేరు కూడా రాయండి అన్నది. ఇది బాగానే ఉందనుకున్నాను. ఆ రకంగా నేను మొదలుపెట్టినటువంటి ఆ యొక్క స్తుతియాగము నాడు వస్త్రదానము. ఈ వస్త్రదానము అనేటటువంటి మాటకి సంఘములు. అప్పుడు నాకు ఆ రాత్రి ఒక పత్రిక తిరగేస్తూ ఉంటే, ఆ రాత్రి నిద్ర పట్టట్లేదు, ప్రార్థన చేసుకున్నాను. ఏంటి ప్రభు వస్త్రదానము గురించి మీరు ఏం చెప్తున్నారు, నాకు అర్థం కావట్లేదంటే, ఒక పాత పత్రికలను కూడా ఒకసారి తిరగేసుకుంటూ ఉంటాను నేను. ఆ పత్రికలు చదువుకున్నప్పుడు ఇంకా రాత్రి అని తెలియదు, పగలని తెలియదు, నేను తెల్లవారు 4 గంటల వరకు అయినా సన్నిధి గదులు అలాగే ఉండి అయ్యగారు రాసినటువంటి పుస్తకాలు, పెద్దలు రాసినటువంటి పుస్తకాలు ఏమైనా ఉంటే కనుక అలా చూస్తూ ఉంటాను. అలాంటి పరిస్థితుల్లో ఒక పత్రికలో ఏమని ఉందంటే, ఒక స్త్రీ, ఒక ఆమె వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారే, ఆమె కుమార్తెకు పెళ్లి చెయ్యాలని నిశ్చయించుకున్నప్పుడు ఆమె ఏం చేసిందట, నాకు కావాల్సిన వాళ్ళు అందరూ కూడా పిలుచుకుంటాను పెళ్ళికి, అయితే అస్సలు లేనిటువంటి, అంటే కొంచెం హెల్ప్లెస్ పీపుల్, అంటే అసలు సహాయం చేస్తారన్న ఉద్దేశం కూడా, వాళ్ళకి చెయ్యాలనే ఉద్దేశం కూడా రాదు, అలాంటి దీనులైనటువంటి వారికి మరి పత్రిక ఇవ్వాలి. నా కుమార్తె పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టి వాళ్ళకే ఇవ్వాలి. ఎందుకంటే ఈ పెద్ద వాళ్ళందరికీ కూడా మేము ఇస్తే వాళ్ళు తినేస్తారు, బాగుందంటారు, బాగాలేదంటారు, అంతే తప్ప తినేసి వెళ్ళిపోతారు. కానీ మనస్ఫూర్తిగా ఎవరో కూడా దీవెన ఇవ్వలేరు. ఈ దీనులకైతే కనుక నేను వస్త్రాలు ఇచ్చినట్లయితే నా కుమార్తె పెళ్ళికి, ఆ దీనులు తింటారు, శుభ్రంగా వస్త్రం పట్టుకెళ్తారు, లేకపోతే కట్టుకుంటారు. అప్పుడు హృదయపూర్వకమైనటువంటి దీవెన ఇచ్చి వెళతారు వాళ్ళు.
అని ఆలోచన వచ్చే భార్యాభర్త ఇద్దరు కూడా ఉన్నతమైనటువంటి సంపన్న కుటుంబాలకు చెందినటువంటి వారు. వారికి ఈ ఆలోచన వచ్చిందట. వచ్చి ఏం చేశారంటే పెళ్లి పత్రికలు వేయించిన తర్వాత పెళ్లి పత్రికలు పట్టుకొని ఆ బస్ స్టాండ్లలోనూ ఆ రైల్వే స్టేషన్లోనూ ఉన్నటువంటి వారి దగ్గర కారు మీద వెళ్ళి వాళ్ళు అడుక్కునేటువంటి చిరిగిపోయినటువంటి బట్టలు ఉన్నటువంటి అడుక్కునేటువంటి ప్రజలకి, ఇదిగో కార్డు మీకు ఇస్తున్నాను, పెళ్లి కార్డు, మా అమ్మాయి పెళ్ళి రండి, పలానా కళ్యాణ మండపంలో జరుగుతుంది, మీరు పలానా టైంకి రండి, పలానా తారీఖు రండి, ఇదిగో కార్డు అని చెప్పి అలాంటి వాళ్ళు కొంతమందికి కార్డు ఇచ్చిందట ఆమె. కార్డులు ఇస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారట. మాకేంటి కార్డు ఏంటి, ఎలాగ వెళ్ళగలుగుతామో అని, అయినా వెళ్ళారు. వెళితే కళ్యాణ మండపం అడ్రస్ని పట్టుకుని అక్కడికి వెళ్ళారట. మరి 25 మంది వెళ్ళారో 30 మంది వెళ్ళారో, వెళ్ళినటువంటి వైనము మరి నాకైతే గుర్తులేదు కానీ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ గేట్లో ఉండి అందరినీ ఆహ్వానిస్తున్నారు. కానైతే ఈ ఎవరినైతే బెగ్గర్స్ని పిలిచిందో ఈమె భర్త వాళ్ళ కోసం ఎదురుచూలు చూస్తూ ఉన్నారట. నిజంగా ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, వాళ్ళందరూ వస్తుంటే ఎదురుగా వెళ్ళి రమ్మని విఐపీలు కూర్చున్నటువంటి చోట్లోని వాళ్ళని కూడా కూర్చోబెట్టారంట. వాళ్ళకి ఆశ్చర్యం ఏంటిది అని కూర్చోబెడితే అప్పుడు సరే పెళ్ళి అయిపోయింది, తంత అయిపోయిన తర్వాత ఈ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకుని విఐపీల దగ్గరికి వెళ్ళకుండా ముందు ఈ బెగ్గర్స్ అనుకున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం చెయ్యండి, ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పిందండి ఆ తల్లి. ఆ కుమార్తెగా కొంచెం యావగింపుగా ఉంది. ఏంటి వీళ్ళేంటి నాకు తెలీదు, వీళ్ళు కూడా ఎలా ఉన్నారో, చాలా దీన్లుగాను మరి నీచకంగా ఉన్నారే, ఇలాంటి వాళ్ళ పాదాలకు నన్ను నమస్కారం చేయమంటుంది, ఆశీర్వాదం పుచ్చుకోమంటుంది ఏంటి మా అమ్మ అని అదో రకంగా చూసిందట. మళ్ళీ కళ్ళతోటే సైగ చేసి పెట్టమ్మా అన్నదట. పెట్టేసిన తర్వాత వాళ్ళకి వస్త్రాలు ఇచ్చేసింది, వస్త్రాలు కట్టుకుని కూర్చున్నారు వాళ్ళు. ఆ తర్వాత ఆమె అన్నదట, ఒకవేళ నీ మనసులో ఒకవేళ భేదమే ఉండొచ్చు నేను అలా చేయమన్న పనికి, కానైతే నీకు ఒక సత్యం చెప్పాలి. ఏంటంటే వీళ్ళందరూ కూడా పెద్ద ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో మన స్థితికి మించిన వాళ్ళు, మన స్థితికి సరిపోయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు. అయితే వీళ్ళైతే ఆశీర్వాదం కొంత ఇస్తారు, కొంత ఇవ్వకపోతారు. వీళ్ళైతే హృదయపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తారమ్మా, కడుపు నిండా తిన్నారు, కడుపు నిండా ఆశీర్వాదాలు ఇస్తారు నీకు, ఈ ఆశీర్వాదాన్ని ఎల్లకాలము నిలిచిపోయిండే ఆశీర్వాదము అని చెప్తే అప్పుడు అలాగా అమ్మ అని ఆమె చెప్పిందట. అందుకని చెప్పి నాకు ఆ పత్రిక తిరిగేస్తుంటే అందులో దీనులకు చేసేటటువంటి పరిస్థితి, వారిని మనము కింద చూపు చూడటానికి, చిన్న చూపు చూడటానికి వీల్లేదని దేవుడు నాకు తెలియచేశాడు. అందుకే అయితే రేపు సత్యులు చెప్పాలి ఈ విషయాన్ని, ఏమైనా సంఘంతో చెప్పాలి, అమ్మ ఇది పరిస్థితి, నేను ఇలా అనుకుంటున్నాను కనుక మరి నాకు ఇలా పరిస్థితి ఒకటి ఎదురైంది. ఏంటంటే లిస్టులో నా పేరు కూడా రాయండి అని ఒక ఆమె వచ్చి నన్ను అడిగింది. దేనికి రాయను, ఎలా రాయను, మేమేం వస్త్రాలు లెక్కలు ఇవ్వట్లేదు కదా, ఇస్తాం పోనీ పేర్లు చెప్పండి అని అనలేదు కదా, ఎందుకని ఇలాగంటుందని చెప్పి నేను ఆలోచన చేస్తే పలానా అమ్మాయి ఇలాగని చెప్పింది, 2 చీరలు తెస్తాను, ఒకటి ఇంకొకరికి ఒకటి ఈమెకి ఇద్దరు కానీ మీరు రాసేయండి లిస్ట్ అన్నదే అంటే, అప్పుడు సంఘంలో అప్పుడు చెప్పాను ఏమనంటే క్రిస్మస్ వచ్చేసింది, ఇప్పుడైతే కనుక మరి మీరు ఇంకా ఏయో పండుగలకు మళ్ళీ తీసుకుంటూ ఉంటారు, కానీ దేవుని మీద మీరు నమ్మకం కలిగి ఉంటున్నారు కాబట్టి నా దేవునికి ముందుగా ఇవ్వాలి, ప్రథమ ఫలంగా అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే వచ్చే సంవత్సరం నుంచి కూడా మీరు బట్టలు తీసుకునేటప్పుడు ఇది నా ప్రభువుకని ఓ చీర తీసి పక్కన పెట్టండి, ఇది నా ప్రభువుకు అనుకుని ఒక వస్త్రం, ఒక పంచో, కండవో, చొక్కాయో, ఫ్యాంటో ఏదో ఒకటి స్త్రీలకు సంబంధించి పురుషులకు సంబంధించి నా దేవుని బిడ్డలకు నేను ఇస్తున్నాను, నా దేవునికి ఇచ్చినట్టు అని చెప్పి మీరు ఇవ్వండి అమ్మ, పక్కన పెట్టి పట్టుకురండి అని అంటే, ఎప్పుడో ఎందుకండి మళ్ళీ సోమవారం నాటికే ఇస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఆ విధంగానే అందరూ కూడా చెప్పారు. ఒక ఆయన అయితే కనుక ఈ మాట విని 15 చీరలు పట్టుకొచ్చారు, ఒక ఆయన అయితే కనుక 30 చీరలు పట్టుకొచ్చారు. ఆ విధంగా ఒక ఇంచుమించు 100-150 మందికి ఆ సంవత్సరం బట్టలు ఇవ్వడానికి అవకాశం కలిగింది. ఇది ఇంకా కూడా చెప్పని ఏమనంటే మత్తయి 25వ అధ్యాయంలో ఉంది, ఈ దీనులకు చేశారు కాబట్టి నాకు చేసినట్టే, ఈ సహోదరులు చేశారు కాబట్టి నాకు చేసినట్టే ప్రభు ఎంతగానో మెచ్చుకున్నారు, ఇదిగో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, ఇదిగో పరలోక రాజ్యం మీకు సిద్ధపడి ఉంది, స్వతంత్రించుకోండి అని చెప్పినటువంటి మాటను కూడా చదివి నేను వారికి చెప్పిన మాట మీకు తెలియజేస్తూ ఉన్నాను. అప్పటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా స్తుతి యాగము నాడు వస్త్రదానము అన్నారు. ఈ వస్త్రం అంటే వచ్చిన వారికి ఎలాగ అన్నం పెడతాం,
కానీ వస్త్రాలు ఇవ్వడానికి అనేటటువంటిది ఏ పాత బట్టలు ఇవ్వడం కాదు, కొత్త బట్టలు ఇవ్వడానికి సంకల్పం చేసుకున్నారు దేవుని యొక్క కృపను బట్టి. ఆ మాట చెప్పగానే సంఘమంతా కూడా స్పందించి ఒక మాట చెప్పాను, మనకు మనం పెట్టుకోవడం కాదు, మన సంఘంలో ఉన్నటువంటి దీని లేనిటువంటి వారికి, లేకపోతే మనకు కొంచెం ఇంకా హెల్ప్ చేయలేదు, వాళ్ళకి ఎవరో కూడా ఏం చేయట్లేదు అనేటువంటి వాళ్ళకి మనం పిలిచి చేద్దామంటే శనివారం కూడా రావులపాలెంలో మరి బెగ్గర్స్ వస్తారు. మరి ఒక 15 మంది అన్నా వస్తుంటారు. అలాగ వరుసగా ప్రతి వారం కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు మాకు అలవాటే. అప్పుడు ఒకసారి కూర్చొని మా ఆయన గారు ఏం చేశారంటే కాగితం కన్నం పెన్నం పుట్టుకుని వాళ్ళు వస్తారని చెప్పి తెలిసి పేర్లు రాసుకున్నాడు ఆయన. పేర్లు రాసుకుని 15 మందికి పేర్లు రాసుకున్నారు. అలాగా ఇంకా ఎవరైతే లేని వారు ఉన్నారో దృష్టిలో ఉన్నటువంటి వారికి మేము లిస్ట్ అవుట్ చేసుకుని ఆ పేర్లు రాసుకుని ఆ సోమవారం నాడు లాస్ట్ సోమవారం నాడు పెట్టడం అనేటటువంటిది జరిగింది. నాడు మొదలుకొని 2001 డిసెంబర్ లాస్ట్ సోమవారం మొదలుకొని ఈనాటి వరకు కూడా దేవుడు ఆ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నారు. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. సంవత్సరాంతంలో దయాకిరీటం ఇస్తానని చెప్పినటువంటి మీరు ఈ 2024వ సంవత్సరంలో జనవరి 1వ తారీఖు నుంచి ఇదిగో డిసెంబర్ వరకు కూడా మాకు ఈ సంవత్సరం అంతా గతింప చేసావు, క్షేమము సమాధానంతో గతింప చేసావు. స్తోత్రములు, వందనాలు తండ్రి. మరలా 2025వ సంవత్సరమును ఆ దయా కిరీటముగా మాకు అనుగ్రహించుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తాం. ఆ పేరుని బట్టే ఇప్పుడు స్తుతియాగం ఈరోజు జరుగుతూ ఉన్నది తండ్రి, నీకు వందనముల. ఈ స్తుతియాగములో అడుగుపెట్టిన ప్రతి బిడ్డలకు కూడా నీ కృపా కనికర హస్తం వెయ్యండి తండ్రి. దయాకిరీటం అన్నావు కదా ప్రభా, నీ దయగలిగినటువంటి కార్యాలన్నీ కూడా బిడ్డల పక్షముగా నువ్వు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నావు. దీవించండి, ఆశీర్వదించండి. నామ ఘనత కొరకే, మీ నామ ఘనత కొరకే చేసే ప్రతి పని కూడా కనుక మీరు మా యందుండి, మా ప్రార్థనల యందుండి, మా స్తుతుల యందుండి, మా స్థితులను, మా యొక్క దౌర్భాగ్య స్థితిని ఆనంద స్థితిగా మార్చండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. నాయన ఇంకనూ ప్రభా ఎంతో దేన స్థితిలో ఉంటున్నాను తండ్రి. ఉన్నత స్థితిలోనికి మమ్మల్ని నడిపించడానికే ఈ యొక్క స్తుతియాగం అనేటువంటి కార్యము జరిగించుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇక్కడ స్తుతి సాగదు కానీ అక్కడ స్తుతి సాగుతున్నాడు. ఎందుకంటే 24 గంటలు కూడా దేవదూతలు నేను స్తుతిస్తూనే ఉన్నారు తండ్రి, వందనాలు. అక్కడికి వెళ్ళినటువంటి ప్రతి ఆత్మ కూడా స్తుతించవలసినటువంటి వారై ఉన్నారు. మేము కూడా ఇక్కడ స్తుతి సాగదు కానీ అక్కడ స్తుతి సాగుతుంది. కానీ ఇక్కడే మొదలుపెట్టినట్లయితే కూడా ఎన్ని శ్రమలైనా మొక్కలుగా చీల్చివేస్తానని చెప్పు తండ్రి, నీకు వందనాలు. అట్టి అనుభవం ప్రతి ఒక్క బిడ్డలో కూడా నువ్వు ఉంచి నూతన బలము, నూతన శక్తి, నూతన ఆరోగ్యం, నూతన కళాకాంతులతో బిడ్డలను వర్ధిల్ల చేయమని యేసు అతి పరిశుద్ధ నామము అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత.